ఏపీ సీఎం జగన్ పై టీడీపీ ఎమ్మెల్యే చినరాజప్ప ఫైర్ అయ్యారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో విలేకరులతో మాట్లాడుతూ హింసించే రాజు పులకేశిగా సీఎంగా జగన్ రికార్డు సృష్టించిన తుగ్లక్ పాలన తరహాలో కొనసాగిస్తున్నారని అన్నారు. బిల్లును సెలెక్ట్ కమిటీకు పంపించడంతో జగన్ మండలిని రద్దు చేస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. 11 కేసులున్నా ఏవన్ ముద్దగా ఉన్నాడు. ఈడీ కేసు ఉంది. రోజు కోర్టుకి శుక్రవారం కోర్టుకు వెళ్ళే పరిస్థితి. కోర్టు ఏమో ఖచ్చితంగా అటెండ్ అవ్వాలని చెప్పి హుకుం జారీ చేయటం. మరి ఎలా అనుకున్నా నేను అన్నీ కూడా ఏమైతే అనుకున్నా చేయాలని ఆలోచనతో ఆయన ఉన్నప్పుడు ప్రజలు కూడా వ్యతిరేకించడం, ఈ సమస్యల మీద చతమతలు అవుతూ హింసించే ముఖ్యమంత్రిగా ఇవాళ ప్రజలకు వచ్చాడు. మనకు గుర్తొస్తుంది మరి 23వ పులకేసి మన భారతదేశంలో పరిపాలన చేశాడు. ఆయన కూడా అలాగే హింసించే 23వ పులకేసిగా చరిత్రలో నిలిచిపోయాడు. ఈయన కూడా అదే పద్ధతిలోకి వచ్చాడు. అలాగే తుగ్లక్ గారు, మహమ్మద్ బిన్ తుగ్లక్ అనే రాజుగారు పరిపాలించాడు. ఢిల్లీ నుంచి దౌలతాబాదు మార్చడం జరిగింది. మళ్ళీ దౌలతాబాద్ నుంచి మళ్ళీ ఢిల్లీ మార్చడం జరిగింది. ఆ మార్పులో చాలామంది ప్రజలు ఇబ్బంది పడి చాలామంది చనిపోవడం జరిగింది. ఆయన గుర్తొస్తున్నాడు ఇవాళ. ఎందుకంటే ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 23వ పులకేసిరా కానీ ఈ మన తుగ్లక్ గారి ఇవాళ ప్రజలందరూ గుర్తొచ్చారు. ఇవాళందరూ కూడా ఈయన చేసే కార్యక్రమాలు. ఈయన పరిపాలన ఎలా ఉందంటే మరి రాజధాని మార్చాలని చెప్పి ఇవాళ ప్రయత్నం చేశాడు. ఇవాళ ప్రజలు వ్యతిరేకించారు. ఆ భూమిని ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఉద్యమం చేస్తున్నారు, చనిపోతున్నారు కూడా. ఆ భూమి ఇచ్చిన వాళ్ళందరూ కూడా జడిసిపోయి మేము భూమిని ఇచ్చాం, మా బతికేంటి, మా పిల్లలు బతికేంటి అని చెప్పి ఇలా మరి చాలామంది చనిపోయిన పరిస్థితి మనందరికీ తెలుసు. అయినా ఇంక లెక్కలేదు. ఇలా ప్రాంతాలు కూడా అన్ని ప్రాంతాల్లోనూ కూడా ఇబ్బందులు ఉన్నాయని చెప్పినా ఇలా ఆయన లెక్క చేయలేదు. మరి అసెంబ్లీలో పెట్టాడు, మరి కౌన్సిల్లో పెట్టాడు. తెలుగుదేశం వ్యతిరేకం చేస్తే ఈవేళ కక్ష సాధింపుగా కౌన్సిల్ సెలెక్ట్ కమిటీ పంపితే కక్ష సాధింపుగా దాన్ని కూడా రద్దు చేయడానికి వెనకాడకుండా రద్దు చేయడం జరిగింది. ఈయన మెంటాలిటీ మనకు అర్థమవుతుంది. హెరాస్మెంట్ ఈయన మెంటాలిటీ కూడా. నేను అనుకున్నది అవ్వాలనే ఆలోచన తప్ప రెండోది ఏమీ లేదు. ఇలా ఈ రాజధాని పక్కన పెడితే, ఎందుకంటే ఈ రాజధానిని ఎందుకు తీసుకొచ్చాడంటే ఇలాంటి పరిపాలన ఉన్నది 7 నెలలు అయింది. 7 నెలల్లో కూడా ఒకసారి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటే ఈయన మొదటి నుంచి కూడా రాజధాని రద్దు కానీ, పోలవరం ప్రాజెక్ట్ ఆఫ్ చేయడం కానీ, పెట్టుబడులను వెనక్కపోవడం కానీ, ఈ గ్రామాల్లో అభివృద్ధి కుంటుపట్టడం కానీ, మున్సిపాలిటీల అభివృద్ధి కుట్టుపట్టడం కానీ, ఇలా ప్రజలకు వచ్చినప్పటికీ అనేక సమస్యల మీద ఇవన్నీ కూడా రద్దు చేయటం, ఇదే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇవాళ ప్రజలు కూడా భయాందోళన ఉన్నారు. నా ఓల్డ్ ఏజ్ పెన్షన్ పోద్దా, నా కార్డు పోద్దా అని చెప్పి ఇలా ఆందోళనతో ప్రజలందరూ కూడా సామాన్యులు అందరూ ఉన్నారు. ఎవరికి నిద్ర లేదు. ఈయన పరిపాలన వచ్చిన కాడి నుంచి కూడా ప్రజలు ఆందోళన ఉన్నారు. ఎందుకంటే ఈయన ఏ నిర్ణయం తీసుకుంటాడో పిచ్చి తుగ్లక్ పరిపాలన అని చెప్పి ఇలా ఆలోచనతో ఇవాళ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మనందరికీ తెలుసు, ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు, ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాడు. ఈ రోజు కూడా కష్టపడి పనిచేస్తున్నాడు. ఈయన ఉద్దేశం ఏంటంటే ఒక రాష్ట్రం మంచి రాష్ట్రం కావాలి, ఓ మంచి రాజధాని కావాలి, ప్రజలందరూ సుఖశాంతితో ఉండాలని చెప్పి పనిచేసాం. ఇలా గ్రామాల్లో అభివృద్ధి చేసాం, మున్సిపాలిటీలు అభివృద్ధి చేసాం. ఎక్కడా కూడా కనపట్లేదు 7 నెలలుగా కూడా. ఇలా ఎక్కడ అభివృద్ధి జరగట్లేదు. తన్ని పెట్టి కూర్చున్నారు. ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆందోళన ఉన్నారు. ఎమ్మెల్యేలకు ఇంటర్వ్యూ లేదు, మంత్రులకు ఇంటర్వ్యూ లేదు. ఇవాళ ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరగట్లేదు. సమాధానం చెప్పని పరిస్థితిలో ఇవాళ నిన్న కూడా మరి చాలామంది బిల్లు పెడితే గైరాజులు అయ్యే పరిస్థితి కూడా వచ్చింది.